హాయ్ అండి, వెల్కమ్ టు తోటికోడళ్ళ మజాక. ఈ మధ్య రీసెంట్గా నేను సర్వపిండి వీడియో అప్లోడ్ చేశాను కదా అండి. నేను ఆ రోజు చెప్పాను అనుకుంటా కదా, మేకింగ్ వీడియో నేను తీశాను, అది అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో త్వరలో అని చెప్పి. సో అప్లోడ్ చేసే టైం వచ్చిందండి. ఏం లేదండి, ఇక్కడ మనం యూజ్ చేసేటి ఏంటంటే, ఫస్ట్ మనం బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి తీసుకొని కొంచెం కావాల్సిన నువ్వులు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత శనగపప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత కొంచెం ధనియాల పొడి తెలుసు కదా, దాన్ని యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదు, బికాజ్ ఎవరి టేస్ట్కి తగ్గట్టు అట్లా వేసుకుంటారని చెప్పి. అలా కారం వేసుకొని ఇంకా నచ్చిన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోండి, బాగుంటుంది. కానీ మేము అంతగా ఇష్టపడము, సో మేము వేసుకోలేదు. అండ్ కొంచెం జీలకర్ర, తర్వాత కొత్తిమీర అండ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అండ్ దాని తర్వాత కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు తెలుసు కదా, అవి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్ వాటర్ యాడ్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ముద్దలు ఉండిపోతుంది కారం అదంతా అని చెప్పి అవి నీట్గా పిండిలో మిక్స్ అయిన తర్వాతనే నేను వాటర్ యాడ్ చేసుకుంటానండి జనరల్గా ఏమన్నా కలుపుకున్నప్పుడు. ఇందాక జీలకర్ర అన్నాను కదా అండి, నేను అక్కడ మర్చిపోయా. సో మళ్ళీ ఆ ప్రాసెస్లో గుర్తొచ్చి వేసేయాలి. లాస్ట్కి జీలకర్ర వేసుకొని ఇంకా మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదొక డౌ ఫామ్లో, అంటే తెలుసు కదా, అంటే ఒక రౌండ్గా ముద్దలాగా, అంటే మరీ గట్టిగా ఉండొద్దు, అట్లానే మరీ మెత్తగా ఉండొద్దండి. ఎట్లున్న ప్రాబ్లమే. సో మనకు కావాల్సిన విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి మేము ఎంత కష్టపడుతున్నామో అది కలపడానికి. ఎంతైనా పిండి కలపడంలోనే ఉంటుందండి మ్యాజిక్, అది అందరికీ రాదు మంచిగా గడపడం. ఇంకా అట్లా అంతా అయిపోయాక మంచిగా రౌండ్గా ముద్దలా చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా అసలు ప్రాసెస్ స్టార్ట్. ఒక మంచి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకొని మనం ఇప్పుడు కలుపుకుంది కదా, ఒక చిన్న బాల్స్ లాగా తీసుకొని ఇంకా మంచిగా ఒత్తుకుంటూ ఉండాలి. గిన్నె చుట్టూ ఇట్లా రౌండ్గా ఎంత డల్పు ఉంటుందో అంత డల్పుగా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. అలా ఒత్తిన తర్వాత ఏం చేయాలి అని అంటే, మనము ఇప్పుడు కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోతుంది కదా ప్యాన్కి. స్ప్రెడ్ అయిన తర్వాత మనం హోల్స్ చేసుకోవాలి అక్కడ, బికాజ్ అది మనకు కాలాలంటారు కదా, కిందనే మాడిపోయి పైన మళ్ళీ పచ్చి ఉండకుండా మనం ఎట్లయితే హోల్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయిల్ అనేది మంచిగా కిందికి పైకి, అంటే పైన కూడా కరెక్ట్గా కుక్ అవుద్ది. దానికోసమే హోల్స్ చేసుకుంటాం మనం, నన్ను అడిగితే. అంటే మేమైతే దానికే చేసుకుంటాము. అట్లా హోల్స్ చేసుకొని ఇదే ప్రాసెస్ ఇంకా అన్నిటికీ చేసేసుకోవాలి. మా ఇంట్లో మేము 4 మెంబర్స్ ఉండే ఆ రోజు. సో ఈచ్ 2 అని చెప్పి ఇంకా డైరెక్ట్ డిన్నర్ స్కిప్ చేసేసుకున్నాము. ఇవే 2 తినేస్తే కడుపు పొట్ట మొత్తం నిండిపోద్ది అని చెప్పేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. అది ఆన్ చేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. అప్పుడు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. దాని తర్వాత కొంచెం ఇంకా మూత తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇలా అవుతుందండి. అలా అయిన తర్వాత ఇంకొంచెం సేపు అలానే ఉంచుకుంటే కంప్లీట్గా కుక్ అవుతుంది. ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మనం దింపేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఆయిల్ని వేస్ట్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా యాడ్ చేసేసుకుంటే బెటర్. ఎందుకంటే దీనికి ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ సర్వపిండి. ఇదే మన ఈజీ అండ్ సింపుల్ సర్వపిండి మేకింగ్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తోటికోడళ్ళ మజాక. ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్.